ముళ్ళపూడి కనకదుర్గ. నా క్లయింట్ గాదే సాయికృష్ణని ఈ నెల 9వ తారీఖున కృష్ణలంక సిఏ గారు అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళ మదర్ ఫోన్ చేసి చెప్పారు. అరెస్ట్ చేస్తే ఏమైందమ్మా, వాళ్ళే 2 రోజులు ఉంచుకొని కోర్టుకు పెడతారులే అని వదిలేసాం. కానీ 15వ తారీఖున మళ్ళీ వచ్చి మా అబ్బాయిని చావగొట్టేశారండి, మా అబ్బాయి స్పృహలో లేడు, కండిషన్ బాగలేదు, మీరు వచ్చి మాట్లాడండి అన్నారు. మేము వెళ్ళి ఇంకో 2 లాయర్లు తీసుకుని వెళ్ళి సీఏ గారితో మాట్లాడితే మీ అబ్బాయి ఇక్కడెక్కడ ఉన్నాడు అలా ఇలాగనే చేసి చెప్తున్నాడు కానీ కరెక్ట్గా చెప్పటంలా. బయటకు వచ్చి పోలీస్ వారిని అశోక్ అని అతన్ని అడిగితే ఉన్నాడమ్మా పంపిస్తారులేమ్మా అన్నారు. కానీ ఇంతవరకు పంపించలేదు. చాలా ప్రయత్నాలు చేసాం. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు ఒకరు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. కనీసం చూపించండి, ఒకసారి మాట్లాడించండి మా అబ్బాయినని. చూపించట్లేదు, మాట్లాడించట్లేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయట్లేదు. ఎన్ని కోర్టులోనే అన్ని కోర్టుల్లో వాకప్ చేసాం, ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అతనుకున్న NBW ఒకటే, అతనుకున్న 3 కేసులే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాడాలా వీడేలా అని సాకులు చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళు పెట్టిన అన్ని దొంగ కేసులు అన్నీ కొట్టేశారు. ఉన్నాయి మాత్రం 3 కేసులు. ఆ 3 కేసుల్లో 2 NBW ఉంది. ఓన్లీ NBW మాత్రమే అతన్ని అరెస్ట్ చేశారు. అది కూడా కృష్ణలంక సిఐ విజయవాడ వారు. ఏంటండి నాకు ఉందండి, చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి ఉంది, పోలీస్ వారి నుంచి ఉందండి. మీరెందుకు ఇలాంటి ఇష్యూలో ఇరుక్కుంటున్నారు? మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరెందుకు? కొంతమంది అయితే బయటకు వచ్చి వాళ్ళ అడ్రస్ ఎక్కడ చెప్పండి అని మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. సిటీ మొత్తం ఇప్పుడు నా మీదనిగా ఉంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మదర్ ఏమైనా అడుగుతున్నారంటే గాదే విజయలక్ష్మి గారు ఒక్కసారి మా అబ్బాయిని చూపించండి. నేనేమన్ను, మా అబ్బాయి నాతో ఒకసారి మాట్లాడితే చాలంటే 22 రోజుల నుంచి కనీసం మాట కూడా మాట్లాడేట్లా, కోర్టులో ప్రొడ్యూస్ చేయట్లా. దయచేసి మా అబ్బాయిని మాకు చూపించమని చెప్పండి. నా పేరు మల్లెమూడి సతీష్ బాబు, బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ కన్వీనర్ని. నేను గత 20 రోజులుగా సాయి కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 20 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని ఇప్పటికీ అతను ఆచూకీ తెలియకుండా చేసిన కృష్ణలంక పోలీసులు వారి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటగా అతన్ని ఇమీడియట్గా కోర్టు ముందు కానీ వాళ్ళ మీడియా ముందు కానీ వాళ్ళ తల్లిదండ్రుల ముందు కానీ ప్రొడ్యూస్ చేయాలి ఇమీడియట్గా. అలాగే కృష్ణలంక పోలీసులు అతని వేరే బోర్డ్స్ గురించి, అతని క్షేమ సమాచారం గురించి ఇమీడియట్గా స్పందించాలని హ్యూమన్ రైట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కొన్ని వర్గాల నుంచి కొన్ని శక్తుల దగ్గర నుంచి వాళ్ళ లాయర్ గారు అయినటువంటి కనకదుర్గ గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళ న్యాయవాదుల రక్షణ కోసం కూడా మేము చర్యలు తీసుకుంటాం, ఎంతకాడికైనా వెళ్ళటానికి వెనకాడం. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ సిస్టంలో, ఇప్పుడున్న సిస్టంలో సామాన్యుడికి న్యాయం లేదు. ఎందుకు మేము ఆ మాట అంటున్నామంటే సామాన్యుడికి న్యాయం చేసే మానవ హక్కుల కోర్టు ఈ విజయవాడలో అదృశ్యమైపోయింది. అట్లాగే 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిటీకి చైర్మన్ లేకుండా చేశారు. దీనికి బాధ్యులైన వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ఈ సిస్టంలో సామాన్య ప్రజలు మీరు ఇచ్చే 2000, 3000కు ఓట్లు అమ్ముకునే కార్యక్రమానికి తప్ప వాళ్ళు ప్రజలుగా మానవులుగా గుర్తించట్లేదా అని నేను ఈ సిస్టమ్ని అడుగుతున్నా. వెంటనే ఇటువంటి విపత్కర పరిస్థితులు లేకోకుండా ఉండాలంటే చట్ట ప్రకారం మానవ హక్కుల కోర్టులు పనిచేయాలి. అట్లాగే చట్ట ప్రకారం మానవ హక్కుల కమిటీలు పనిచేయాలి. రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ ఏర్పాటు చేయాలి. అది పని చేయటంలో చూడాలి. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలు, బాధ్యత గల వ్యక్తులు. లేదంటే దీని విషయం మీద మానవ హక్కుల కమిటీ, బెజవాడ బార్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటిస్తాం. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం, చట్ట వ్యతిరేకమైన పనులు చేయటం వాళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది. ఆ పోలీసులకి చట్టాలంటే లెక్కలేదు. చట్టం ఏమని చెబుతుంది? ఏదైనా ఒక అభియోగం ఉంటే ఒక ముద్దాయిని కనుక నువ్వు తీసుకొస్తే 24 గంటల లోపు నువ్వు విచారించుకుని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయి. దానికి మేమేం అభ్యంతరం చెప్పం. అట్లాగే నీకు ఇంకా ఇన్వెస్టిగేషన్ కావాలంటే పోలీస్ కస్టడీ పిటిషన్ వేసుకో, కోర్టు వారి పర్మిషన్ తీసుకో, విచారణ చేసుకో. ఇవన్నీ పోలీసులకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పోలీసులు ఈ వ్యవస్థ చేతిలో కీలుబొమ్మలై ఉండి వ్యవస్థ చెప్పినట్టు ఆడతా చట్టాన్ని, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతున్నారనేది మా అభియోగం.